ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం. ప్రశాంతి నిలయంలోని స్వామి మందిరము ఒక మంత్రాత్మకమైన యంత్రాత్మకమైన దివ్య భవనం. స్వామి భక్తుడు అమెరికన్ దేశీయుడు ఆల్ డ్రక్కర్ తన కెమెరాతో ప్రశాంతి నిలయంలోని స్వామి మందిరం ముందు భాగాన్ని ఫోటో తీశాడు. ఆ నెగిటివ్ని డెవలప్ చేస్తే అత్యంత ఆశ్చర్యకరంగా మందిర ముఖతలంలో భగవాన్ బాబా ముఖం స్పష్టంగా పడింది. ఆ చిత్రాన్ని ఆల్ డ్రక్కర్ తాను సంకలనం చేసిన డిస్కోర్సెస్ ఆన్ భగవద్గీత అనే సత్యసాయి గీతా ప్రవచనాల పుస్తకంపై అట్ట మీద ముద్రించారు కూడా. ఆఫ్రికా మెడికల్ కాలేజీ సర్జన్ డాక్టర్ తకయి ఇలా అంటున్నారు: సాధారణంగా జిజ్ఞాసువులు కానీ కష్టాలలో ఉన్నవారు కానీ తరచుగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటారు. ఆ విధంగా మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఏమాత్రం వెనుకాడకుండగా హృదయపూర్వకంగా పుట్టపర్తి వచ్చి భగవంతుణ్ణి దర్శించుకొనమని చెప్పండి. ఇలా ఎందరో నన్ను అడిగినప్పుడు వారికి నాకు కలిగిన ఒక అనుభవాన్ని తరచుగా చెప్తుంటాను. స్వామిని చూడటానికి 27 సంవత్సరాలకు ముందే నేను ప్రశాంతి నిలయం చూశాను. ఆ వృత్తాంతం ఇది. 1950వ సంవత్సరంలో నేను నా స్నేహితుడు ఇంగ్లాండ్లో ఒక ప్రదేశంలో ఉన్నాము. వేసవిలో ఒకనాటి రాత్రి నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో తెల్లని దుస్తులతో ఉన్న అందమైన తెల్లని రెక్కలు గల 2 చిన్నారి దేవతలు నన్ను చెరొక చేయి పట్టుకొని ఆనందంగా ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళసాగారు. అమితమైన వేగంతో వెళుతున్నప్పటికీ ఆ ప్రయాణము చాలా ఆహ్లాదం కలిగించింది. వారు నన్ను ఒక అందమైన తోటలోకి తీసుకువెళ్ళి దింపారు. కొబ్బరి చెట్ల వరుసలకు అవతల పూల తోటలో అందమైన భవంతి కనిపించింది. ఆ దేవతలిద్దరూ నాకు చెరకు వైపున ఉండి ఆ భవనమును చూపిస్తూ అదే భగవంతుడు నివసించే భవనం అన్నారు. మేము అలా చూస్తున్నప్పుడు భగవంతుడు బయటికి వస్తాడేమో చూద్దాము అనుకున్నాను. కానీ నా కోరిక నెరవేరలేదు. ఆ సమయంలో వారు నా జీవితంలో జరగబోయే కొన్ని సన్నివేశాలు చెప్పారు. అవి తరువాయి జరిగాయి కూడా. తర్వాత వారిద్దరూ నన్ను మరలా ఆకాశ మార్గంలో తీసుకువచ్చి ఇంగ్లాండ్లో నా బెడ్డుపై దించి వెళ్ళారు. నేను కళ్ళు తెరిచి చూసి ఇదంతా కలనా అని ఆశ్చర్యపడ్డాను. ఇది సాధారణమైన కల కాదు అని దీనిని అంతటికీ ఒక డైరీలో రాసుకున్నాను. తర్వాత 1977లో ఒక ఫిలిప్పైన్ స్త్రీ ద్వారా భగవాన్ బాబా గురించి విన్నాను. 1978లో నేను ప్రశాంతి నిలయం వెళ్ళాను. బాబా మందిరం చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 27 సంవత్సరాల క్రితం నాకు కలలో కనిపించిన మందిరమే అది. సందేహం లేదు. ఆ దేవతలు నేను నిలబడిన చోట ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉన్నది. 1978 నవంబర్ 23వ తేదీ నాడు మందిరం ఎదుట బాబా దర్శనం కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాము. విచిత్రం, ఆ రోజున నాకు అటు ఇటు కూర్చున్న ఘనా దేశపు వ్యక్తులు ముగ్గురము ఆ కలలో వలనే తెల్లని దుస్తులలో ఉన్నాము. బాబా వచ్చి మా ఎదుట నిలబడి మమ్మల్ని చూసి ఒక మనోహరమైన చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకు ఎన్ని అర్థాలున్నాయో నాకు మాత్రం ఆ కల గుర్తున్నదా అని అడిగినట్లు అనిపించి నేను కూడా చిరునవ్వు నవ్వాను. నా కెమెరాతో బాబా వారిని 4-5 ఫోటోలు తీసుకున్నాను. వాటిల్లో బాబా చుట్టూ చక్కని కాంతి వలయం పడింది. బలరామకృష్ణులు మధురా నగరం రాజవీధిలో నడిచి వెళ్తున్నారు. శ్రీకృష్ణుని చూడటానికై ఎక్కడెక్కడి వారు వచ్చి ఆ వీధికి 2 వైపులా కిక్కిరిసి ఉన్నారు. మేడలపై మిద్దెలపై నుండి మధురా నగర కాంతలు నందనందనుని అందాన్ని ఆనందంతో తనివి తీరా దర్శిస్తున్నారు. ఇంతలో ఆ వీధిలో మైపూతలతో నిండిన బంగారు పాత్రలు ఒక పల్లెములో పెట్టుకొని
కంసుని దాసి కుబ్జ నడుస్తూ రావడం బలరామకృష్ణులు చూశారు. వంకరటింకరగా పొట్టిగా ఉన్న ఆమె వికృతాకృతిని చూసి వారు అమితంగా జాలిపడ్డారు. ఆమెను అనుగ్రహింపదలచి కృష్ణుడు, నీవు ఎవరి దానవు? నీ పేరేమి? ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి? ఇవన్నీ మాకిస్తావా? నీకు మంచి కలుగుతుంది అన్నాడు. అప్పుడు కుబ్జ ఆ మాటలకు సమాధానంగా ఇలా అన్నది: చక్కని వాడవౌదు సరసంబులనొంపకు మెల్లవారికి, చక్కదనంబులెక్కడివి చారు శరీరా, త్రివక్రయండ్రునే నిక్కము కంసుదాసిని, వినిర్మల లేపన విద్యదాననన్, మిక్కిలి రాజు మెచ్చు తగమీరు విలేపనముల్ ధరింపరే. నీవు చక్కని వాడవేలే, నాతోనా స్వామి సరసమాడేది? అందాలు అందరికీ వస్తాయా? నన్ను త్రివక్ర అంటారు. నేను కంసుని దాసిని. ఈ మై పూతలు తయారు చేసి ఇస్తే రాజు మెచ్చుకుంటూ ఉంటాడు. ఇది నా వృత్తి. ఈ సుగంధ లేపనాలు మీరు స్వీకరించండి అన్నది. హరికి హరిచందనం ఇచ్చింది ఆమె. కుబ్జ ఇచ్చిన మైపూతలు తన శరీరానికి అలుముకొని కృష్ణుడు అపారమైన అనుగ్రహంతో ఆమె వక్రతను పోగొట్టదలిచాడు. ఆ వెంటనే కృష్ణుడు ఆమె పాదము మీద తన పాదము పెట్టి ఆమె చెంప క్రింద వేళ్ళుంచి పైకి ఎత్తాడు. అలా ఎత్తడం వల్ల ఆమె వక్రత పోయి ఆమె సుందరమూర్తిగా ప్రకాశించింది. ద్వాపరయుగంలో రాజవీధిలో అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు చూపిన అనుగ్రహపూర్వకమైన లీల ఇది. శ్రీ సత్యసాయి భగవానుని 43వ జన్మదినోత్సవం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వేదిక మీదకు వచ్చి రజతి సింహాసనం అధిష్ఠించగానే ఆ మహాజన సందోహం చేసిన హర్ష నాదాలతో ఆడిటోరియం మారుమ్రోగింది. ప్రతి జన్మదినోత్సవంలోనూ కొందరు భక్తులను, ముఖ్యంగా ఆశ్రమంలో ఉండే వృద్ధ దంపతులకు బాబా తన శిరస్సుపై సుగంధ తైలం ప్రోక్షించే భాగ్యము కలిగిస్తూ ఉంటారు. ఆనాడు ముందుగా మాతృశ్రీ ఈశ్వరాంబ పుష్పము తైలములో ముంచి లాంఛనంగా 1-2 చుక్కలు స్వామి శిరస్సుపై రాల్చి మునివ్రేళ్లతో బాబా శిరస్సును సృశించింది. తర్వాత క్రమక్రమంగా పర్షియన్ ఉర్దూ కవయిత్రి శ్రీమతి తాహెరా సయ్యద్ బీగం, జామ్నగర్ రాజమాత, సిరోహి రాజమాత శ్రీమతి ఇంద్రాదేవి, షిరిడీ బాబాను షిరిడీలో సేవించిన వృద్ధుడు శ్రీ దీక్షిత్ గోకాక్ తదితరులు కస్తూరి గారి చేతిలో ఉన్న తైలపాత్రలో పుష్పం ముంచి ఆ తైల బిందువుల్ని బాబా శిరస్సుపై ప్రోక్షించి బాబా పాదపద్మములకు నమస్కరిస్తూ వస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన శ్రీమతి ఎండర్సన్ అనే భక్తురాలు ఆడిటోరియంలో ఒక చోట కూర్చొని ఆనంద తన్మయత్వంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పక్షపాతంతో బాధపడుతూ ఉండటం వల్ల ఎముకలు ఎండిపోయి కాళ్ళు కదపలేని స్థితిలో చక్రాల కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె స్వామిని తనివి తీరా చూస్తూ మైమరిచిపోతున్నది. ఆ సమయంలో స్వామి కరుణార్థమైన దృష్టి ఆమెపై ప్రసరించింది. అప్పుడు స్వామి కస్తూరి గారితో ఆమె చేతికి పుష్పం ఇచ్చి నూనెలో ముంచి ఇటు తీసుకునిరా, ఆమె సంతోషిస్తుంది అన్నారు. వెంటనే కస్తూరి గారు బాబా ఆజ్ఞానుసారం ఆమె వైపు 2 అడుగులు వేశారో లేదో, ఇంతలో ఉండు నేనే ఆమె దగ్గరకు వస్తాను అంటూ స్వామి సింహాసనం దిగి ఆమె దగ్గరకు చేరుకున్నారు. స్వామి ఆమె ముందు శిరస్సు వంచి నిలబడగా ఆమె పుష్పంతో తైల బిందువుల్ని బాబా సుందర శిరోజాలపై 3 పర్యాయాలు చిలకరించింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. అపారమైన అనుగ్రహంతో బాబా తనను ఆ విధంగా ధన్యురాలిని చేసినందుకు ఆమె పులకించిపోయి బాబా చేతిని పట్టుకున్నది. భగవాన్ బాబా ఆమెను చూసి లేచి నిలబడు అన్నారు. భగవాన్ బాబా మాటలు ఆమె శరీరంలో శక్తి తరంగాలుగా మారాయి. ఆమె లేచి నిలబడింది. నాతో నడిచిరా అన్నారు స్వామి. అంతే. బాబా ఆజ్ఞను పాటిస్తూ శ్రీమతి ఎండర్సన్ అడుగులో అడుగు వేసుకుంటూ 40 అడుగుల దూరంలో ఉన్న సింహాసనం వరకు నడిచి వెళ్ళింది.
అప్పటికప్పుడు ఆమె కాళ్లకు ఎముకలు కండరాలు ఏర్పడ్డాయి. రక్త ప్రసారం జరగసాగింది. దివ్యశక్తి ఆమెలోకి ప్రవేశించి ఆమె అవయవాలను సంపూర్ణంగా తక్షణమే ఆరోగ్యాన్ని పొందాయి. ఆశ్చర్యకరమైన ఈ లీలను చూసి ఆడిటోరియంలోని దాదాపు 30,000 మంది భక్తులు దిగ్భ్రాంతి చెంది ఆనంద పారవస్యంతో కరతాళ ధ్వనులు చేశారు. తైలపాత్ర చేతిలో ఉండగానే కస్తూరి గారు సంతోషాతిశయంతో మైక్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, శ్రీమతి ఎండన్సన్కు కాళ్ళు వచ్చాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె నడవగలుగుతున్నది. ఈ జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ బాబా ఆమెకు ప్రసాదించిన కానుక ఇది అని ప్రకటించారు. ఈ విధంగా కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కోరికల గదిలోకి వెళ్ళి ఆనందంగా నడిచి వచ్చిన వారు ఒకరా ఇద్దరా కొన్ని వందల మంది ఉన్నారు. ఒక సందర్భంలో చాలా సంవత్సరాల క్రితం ఒక మహిళ క్యాన్సర్తో చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పటికీ ఆరోగ్యవంతురాలుగా ఉన్నది. ఇది ఎలా జరిగింది? ఆమె కర్మ పరిపాకమైందా అని స్వామిని ఇస్లాం ప్రశ్నించారు. కాదు, ఆ వ్యక్తి భగవంతునికి ప్రీతిపాత్రురాలు కావాలి. అప్పుడు వెంటనే స్వామి చేత రక్షణ జరుగుతుంది. అక్కడ కర్మ పరిపాకం ప్రసక్తి లేదు అన్నారు స్వామి. భగవాన్ బాబా తిరుచునాపల్లి సందర్శించినప్పుడు అచ్చటి భక్తులు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. స్వామి ఆ సభా వేదికపై నిలబడి దర్శనం ప్రసాదిస్తున్నారు. వేదిక సమీపంలో కూర్చొని స్వామిని చూస్తున్న ఒక బాలునికి పూర్తిగా మాటలు రావు. విపరీతమైన చెవుడు. సత్యసాయి భగవానుని కరుణార్థమైన దృష్టి ఆ బాలునిపై పడింది. స్వామి ఆ బాలుని వేదిక మీదకి రప్పించి, నీ పేరేమిటి అని ప్రశ్నించారు. తక్షణమే అతని చెవుడు మూగుతనములు మాయమై ఆ బాలుడు తన పేరు చెప్పగలిగాడు. అప్పటి నుండి అందరి వల్లే చక్కగా వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఆ దృశ్యము చూసిన అచ్చటి స్థానికులైన నాస్తికులు దిగ్భ్రాంతి చెందారు. బలరామకృష్ణులు కాశీనగరంలో సకల విద్యా విలాసి అవంతిపుర నివాసి అయిన సాందీపుని మహర్షి దగ్గర శిష్యులుగా చేరారు. వేదాంగాలను సమస్త శాస్త్రాలను అభ్యసించారు. అవతారమూర్తులు కావటం వల్ల 64 రోజులలో 64 విద్యలను నేర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత రామకృష్ణులు సాందీపునితో, మహాత్మా, మా విద్యాభ్యాసం పరిసమాప్తమయ్యింది. మీకు గురుదక్షిణ ఇవ్వాలని సంకల్పించాము. మీ అభిష్టం తెలియచేయండి అన్నారు. తన ప్రియ శిష్యులు రామకృష్ణులు అద్భుత మహిమాన్ముతులని గ్రహించిన సాందీపుడు భార్యతో సంప్రదించి, కృపానిధులారా, ప్రభాస క్షేత్రంలో మహాసముద్రంలో స్నానం చేస్తూ మునిగిపోయి చనిపోయిన మా పుత్రుణ్ణి గురుదక్షిణగా ప్రసాదించండి. మీరు కృపాసముద్రులు, పరాక్రమవంతులు కాబట్టి ఈ గురువు కోరిక నెరవేర్చండి అని అన్నారు. బలరామకృష్ణులు బయలుదేరి సముద్రుని దగ్గరికి వెళ్ళి తమ గురుపుత్రుని తమకు ఇమ్మని అడిగారు. అప్పుడు సముద్రుడు వారితో, ఎదువల్లభులారా, ప్రభాస తీర్థంలో సాందీపుని కుమారుడు స్నానం చేస్తుండగా ఒక తరంగం తాకిడికి అతడు కొట్టుకుని పోయాడు. అక్కడే ఉన్న పంచజనుడనే రాక్షసుడు ఆ విప్రబాలకుణ్ణి హరించి వేశాడు అని చెప్పి ఆ రాక్షసుడు నివసించే స్థావరాన్ని సముద్రుడు వారికి చూపించాడు. రామకృష్ణులు జలది మధ్యంలో ప్రవేశించి ఆ రాక్షసుని పొట్ట చీల్చి చూశారు. కానీ వారికి గురుపుత్రుడు కనిపించలేదు. ఆ శరీరం లోపల ఉన్న శంఖాన్ని గ్రహించి యమపురికి వెళ్ళారు. ఆ ద్వారసీమ చేరి కృష్ణుడు భీకరంగా ఆ పాంచజన్యాన్ని పూరించాడు. ప్రళయఘోష వంటి ఆ సవ్వడి విని యముడు వచ్చి రామకృష్ణులను చూచి వారు లీలా మానవులైన విష్ణుమూర్తులని గ్రహించి వారిని భక్తితో ఆదరించాడు. అప్పుడు కృష్ణుడు యమునితో, మా గురువు సాందీపుని యొక్క కుమారుడు నీ నిలయంలో ఉన్నాడు, అతన్ని మాకు అప్పగించు అని అడిగాడు. అప్పుడు శమనుడు, ఇడిగో ఆ బాలుడు ఇక్కడే ఉన్నాడు, మీ మాట ప్రకారమే తీసుకొని వెళ్ళండి అన్నాడు. అనంతరం రామకృష్ణులు వెనుకనే ఆ బాలుడు బయలుదేరి వచ్చాడు. రామకృష్ణులు ఆ బాలుడిని తీసుకొని వచ్చి సాందీపుని మహర్షికి సమర్పించారు. మృతుడైన తన కుమారుణ్ణి బ్రతికించి తీసుకువచ్చిన శ్రీకృష్ణుని మహామహిమాన్వితునికి ఆ దంపతులు అప్రభుతులై ఆ స్వామిని వేనోళ్ళ స్తుతించారు.
కుప్పంలో రాధాకృష్ణయ్య అనే పరిశ్రమాధిపతి ఉన్నారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన కడుపులో పుండుతో బాధపడుతున్నారు. ఆ బాధ తగ్గుతుందనే ఆశతో 1953లో ఆయన ప్రశాంతి నిలయానికి బాబా సన్నిధికి వచ్చారు. ఆయన వెంట ఆయన భార్య, కూతురు, అల్లుడు కూడా ఉన్నారు. అది దసరా ఉత్సవాల సమయం. భక్తులు విశేషంగా వస్తున్నారు. బాబా ఆయనకు తన మందిరంలోనే ఒక గది ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం ఆయనకు స్పృహ తప్పి శ్వాస నీరసించింది. భార్య భయపడి గబగబా వెళ్ళి స్వామితో చెప్పింది. స్వామి వచ్చి ఆదుర్త పడవద్దు, బాగవుతుందని చెప్పి వెళ్ళారు. ప్రక్కనే ఉన్న డాక్టర్లు నాడి చూసి లాభం లేదన్నారు. రాధాకృష్ణయ్యకు ఒళ్ళు చల్లబడింది, గురక పుట్టింది, శరీరం నలుపు రంగుకి మారుతున్నది. ఆయన భార్య, కుమార్తె ఆందోళనతో వెళ్ళి భోజనం చేస్తున్న బాబాతో ఆ విషయాన్ని ఆదుర్దాగా చెప్పారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు గడిచిన తర్వాత స్వామి వచ్చి రాధాకృష్ణయ్యను చూశారు. మాట్లాడకుండా వెళ్ళారు. బాబా మీద అచంచల విశ్వాసంతో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులంతా. అందువల్ల మరునాటి పగలు రాత్రి కూడా వారంతా ఆ శరీరాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. 3వ రోజు ఉదయం ఇక ఆ శరీరం వాసన కొట్టడం ఆరంభమైంది. స్వామి చెప్పకుండగా అచటి నుండి ఆయనను కదపకూడదని ఆమె పట్టుబట్టి కూర్చున్నది. ఒక కార్యకర్త వెళ్ళి స్వామికి ఈ విషయం చెప్పి కుప్పం పంపడమా లేక అక్కడే అంత్యక్రియలు చేయటమా అనే ఆలోచనలో ఉండగా, సరే చూద్దాంలే అన్నారు బాబా. భార్య వెళ్ళి ఏమి చేయమంటారని భగవాన్ బాబా వారిని దీనంగా అడిగింది. ఇతరుల మాటలు విని భయపడకు, నేను ఉన్నానుగా అన్నారు బాబా. మరలా ఆమె క్రిందకు వచ్చి బాబా కోసం నిరీక్షిస్తూ భర్త శరీరం పక్కనే కూర్చున్నది. క్షణమొక యుగంగా గడుస్తున్నది. ఆమె మరలా స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం అనుకుంటూ ఉండగా మధ్యాహ్నం 2 గంటల వేళ బాబా వచ్చారు. గదిలో దుఃఖిస్తున్న ఆ ముగ్గురిని అక్కడి నుంచి బయటకు పంపి బాబా లోపలికి వెళ్ళి గది తలుపులు వేశారు. లోపల ఏమి జరిగిందో తెలియదు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.